చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీలో హడావిడి వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కార్ రేస్పై చర్చ పెట్టాలని స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. International Lab Facility, Student Lead Startups, Great Academic Exposure. KL, deemed to be University. ప్లకార్డులను ప్రదర్శిస్తూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద రెడ్డిని హరీష్ రావు ముందుకు నెట్టడం కనిపించింది. ఫలితంగా వివేకానందతో పాటు హరీష్ రావు కూడా స్పీకర్ పోడియం దాటి వెల్ వైపు దూసుకు వెళ్లారు. అక్కడే ఉన్న మార్షల్స్ హరీష్ రావు చర్యలను అడ్డుకున్నారు. దీంతో హరీష్ రావు వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మార్షల్స్తో దాడి చేయించారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపించడంతో స్పీకర్ కార్యాలయం హరీష్ రావే దూసుకొచ్చిన ఈ విజువల్స్ను విడుదల చేసింది. చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2 పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది. ఏదైతే 2 పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే, ఒక రొట్టె ముక్క, 2 రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి 2 పిల్లుల్ని కాదని ఆ 2 రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఈ ధరణిని పెట్టి అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు